మేము నువ్వు కూడా అడిగితే చెయ్యి మేడం నేను చెప్తాను. నా డౌట్ ఏంటంటే 1,29,000 రూపాయలు నాకు బ్యాంకులో లోన్ ఉంది, కొంపల్లి బ్యాంకులో. అయితే నాకేం చేసిందంటే 1,29,000 రూపాయలు వడ్డీ అసలు వడ్డీ ఉంటే నాకేం చేసింది 1,00,000 రూపాయలే మాఫైనట్టుగా లిస్ట్లో పేరు వచ్చింది. ఇప్పుడా ఇప్పుడు అట్లా రాకూడదు వాస్తవానికి. అయితే యాక్చువల్గా రాకూడదు, రెండో విడతలు రావాలి. కానీ నాకు ఫస్ట్ విడతలే 1,00,000 మాఫైనట్టుగా వచ్చింది. అయితే 29,000 రూపాయలు బ్యాంకు ఇప్పుడు కడితే ఇస్తారని అంటారు. మీరేం చేయాలంటే ఈ మిస్టేక్స్ ఉన్నాయి. అయితే మీరు వాళ్ళు చెప్పడం ఏందనంటే మీరు అగ్రికల్చర్ ఆఫీస్కి పోయేసి మీరు మళ్ళీ ఒక డిక్లరేషన్ ఇవ్వాలి. ఎందుకంటే మీరు 1,50,000 జోన్లోకి వస్తారు. ఇప్పుడు 99,000 రూపాయలు ఎవరికైతే ఉన్నాయో అంతవరకు మాఫీ కదా. సో ఇప్పుడు మీరు 1,50,000 జోన్లోకి వస్తారు. 1,50,000 తర్వాత 2 లక్షల వాళ్ళు ఉంటారు. 2 లక్షల కూడా 2 లక్షల పైన డబ్బులు ఉంటే నీవు అర్హుడువా కాదా పక్కన పెడితే, ఇప్పుడు నువ్వు అర్హుడువా కాదా విషయం పక్కన పెట్టినా నువ్వు పైసలు కట్టాలి నీకు 2 లక్షల వరకు. సో అంతవరకు అది క్లియర్. అయితే ఇప్పుడు ఈ 1,50,000కు 2 లక్షలకు కూడా రేషన్ కార్డు లింక్ ఉంటుందా ఉండదా అనే విషయం ఇంకా క్లారిటీ లేదు. అది విషయం. సో ఎందుకంటే గైడ్ లైన్స్లో మాత్రము వాళ్ళు చెప్పారు, కుటుంబంలో ఒకరు తీసుకున్నారు, కుటుంబ సర్వే ప్రకారంగా కుటుంబంలో ఎంతమందికి లోన్లు ఉన్నాయి అదొక విషయం. రెండోది వచ్చేసరికి భార్యాభర్తలకు ఉంటే ఫస్ట్ భార్య పేరు మీద ఉన్నది చేస్తున్నారు, స్త్రీకి ప్రాధాన్యత ఇచ్చారు ఆ గైడ్ లైన్స్ ప్రకారమే. ఎందుకంటే వాళ్ళొక గైడ్ లైన్స్ పెట్టుకుంటే ఆ గైడ్ లైన్స్ జవ దాటారు. మళ్ళీ నువ్వెవరు చెప్పినా కూడా ఒక గైడ్ లైన్స్ అంతా కూర్చి దాన్ని రూపొందిస్తారు. నువ్వు నేను అరుచుకున్నంత మాత్రాన కూడా గైడ్ లైన్స్ లో మార్పు ఉండదు. అది విషయం. ఇంకోటి మేడం, ఇప్పుడు ఏం చేస్తుందంటే ఒక మహిళకి 36,000 ఉంది లోన్, ఆమె తీసుకునేది 36,000, ఇంకా మిగతా ఎంత అయిందో తెలియదు మనకి. అయితే ఆమెకి ఒకటే రేషన్ కార్డు, ఒక ఆమె ఉంటుంది ఆ రేషన్ కార్డులో. ఇప్పటి వరకు ఆమెకు మాఫీ లేదు. ఎప్పుడు తీసుకుంది ఆమె తీసుకున్నది 2022 తీసుకుంది. అవ్వాలి ఆమెకు, అవ్వాలి మరి కాలేదు. నేను కూడా మెసేజ్ పెట్టిన బ్యాంక్ వాళ్ళకు, తర్వాత బ్యాంకు, తర్వాత వాళ్ళకు మెసేజ్. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మీకు ఇచ్చిన డబ్బులు ఇప్పుడు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీ చెప్పారు 2 లక్షల వరకు, అందులో 1,00,000 వస్తుంది, 50 వస్తుంది, 30 వస్తుంది, 40 వస్తుంది, 1,50,000 వస్తుంది, 1,70,000 వస్తాయి, 2 లక్షలు కూడా వస్తాయి. రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీలు కావాలి అని అంటే ప్రతి ఒక్క నువ్వు నేను అందరు తీసుకున్న వాళ్ళే కావాలంటే 69,000 కోట్లు కావాలి. అర్థమైందా? నిన్ను మధ్యలో చాలామందిని కట్ చేస్తేనే 31,000కు వచ్చింది. 31,000 కోట్లే బడ్జెట్. ఆ 31,000 కోట్ల అర్హులు ఎవరు ఉన్నారో వాళ్ళకే ఇస్తారు. ఎందుకు అర్హులు గారో నువ్వు చెప్పలేవు. ఆమెని బంతిలు అందరు కూర్చుంటారు, భోజనాలు అందరికి అందాలని లేదు అని చెప్తున్నా. ఇక్కడ నేను చెడు బడ్జెట్ పెట్టిన దాని గురించి మాట్లాడుతున్నా. ఇక్కడ ఇప్పుడు గత ప్రభుత్వంలో 2014 నుంచి 18 వరకు రుణమాఫీలు అన్నారు కదా, చాలా మందికి మళ్ళీ కాలేదంటున్నారు. మొత్తం కేటాయించిన బడ్జెటే 30,000కు చేసిరు. 30,000కు రుణమాఫీలు చేస్తేనే నాకు రాలేదు అన్నారు. 30,000 కోట్ల బడ్జెట్కే. మరి 31,000 కోట్ల బడ్జెట్కు ఎట్లా సరిపోతాయి? మరి లెక్క నేను అది చెప్తూ లెక్క మాత్రమే. వాళ్ళు 1,00,000 లోపు రుణాలకు మొదట విడత 19,000 కోట్లు చెల్లించారు. 19,000 కోట్లు. ఈ మొదటి విడత 1,00,000 లోపుకి ఎంత? 6,098 కోట్లు మాత్రమే. అంటే ఎంతమంది పోతారు మధ్యలో? అది ఒక క్లారిటీ. ప్రభుత్వం అనేది ఈ 1,00,000 లోపు మేము ఇంతమందికి ఇస్తున్నాం అనేది ఒక ఎక్కడ చెప్పలే. దాంతో ఏమవుతుంది అంటే మీరు బ్యాంకర్ల దగ్గరికి పోతూ ఉంటారు. బ్యాంకు వాళ్ళు ఏం చెప్తారంటే వాళ్ళకు నీ పేరు మీద వచ్చిందా రాలేదు, రాకపోతే వాళ్ళ దగ్గర రీజన్స్ లేవు, మిమ్మల్ని మీరు వెళ్ళి అధికారుల దగ్గర కనుక్కోండి. సో ఇది పరిస్థితి. నేను చెప్పదలుచుకుంది అంతే తప్ప నేను దానికి ఇది బడ్జెట్ కంపేర్ చేసి చెప్పిన మీకు. వీళ్ళు కూడా ఏం చేసిరంటే December 9న సమీక్ష పెట్టిన రోజు ఏం చేసిరంటే ఈ ట్యాక్స్ పేయర్స్ వీళ్ళందరూ ఉంటారు కదా, గవర్నమెంట్ ఉద్యోగులు, ట్యాక్స్ పేయర్స్, వీళ్ళందరినీ తీసేయగా ఎంత అయింది అని అంటే 49 కోట్ల రూపాయలు అవసరం ఉన్నాయి. దాన్ని తీసేయంగా కూడా వాళ్ళు 49,000 కూడా కష్టం అనేసి ఏం చేశారంటే దాన్ని 31,000 కోట్లకు చేశారు. ఈ 31,000 కోట్లు ఎంతమందికి ఇవ్వగలుగుతారో అంతే ఇస్తారు. సింపుల్ థింగ్ అది. ఇంకా నేను ఇంత క్లియర్గా చెప్పిన మీకు. ఇంకా రాకపోతే దాని కారణాలు రకరకాలుగా ఉండొచ్చు. ఇక్కడ రాజకీయం గురించి కాదు, ఏది కాదు, వాళ్ళ పబ్లిక్ ఏమనుకుంటున్నారు అనే దాని మీదనే నేను చెప్పదలుచుకున్నాను. ఇప్పుడే నేను బ్యాంకు పోయి వస్తున్నా. ఇది మా అకౌంట్, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ నెంబర్. ఇది రేవంత్ రెడ్డి ఏం చెప్తుండో మిత్తి అసలు కలిపి మొత్తం 2 లక్షలు ఏకకాలంలో అంటుండు. నేను తీసుకున్నది 18,000 లోను, మిత్తి 4,300 మిత్తి ఉంది.
ప్రతి అకౌంట్కి బాబు అసలే రుణమాఫీ చేసిండు, మిత్తి కట్టాలి, మిత్తి కట్టిన తర్వాతనే రెన్యువల్ చేస్తామని చెప్తున్నారు. సత్తయ్య గారు ఇప్పుడు ఏం చెప్పిందంటే ఈ మిత్తి ఎప్పటి నుంచి చెప్పనా, ఈ మిత్తి మీకు డిసెంబర్ 9వ తారీఖు నుంచి ఈ రోజు వరకు నీకు మిత్తి వేసి ఇచ్చింది. అవును మేడం. ఇప్పుడు నేను బ్యాంక్ వాళ్ళే రాసి ఇచ్చారు, ఇది పోయేస్తున్నాం. కట్టకపోతే ఈ ప్రభుత్వం ఏమో మొత్తం మిత్తి అసలు ఎంత ఉంటే అంత 2 లక్షల వరకు మాఫీ అని చెప్తున్నారు. ఇంకొకటి మేడం, ఇది మా బ్రదర్ది, ఇది మా బ్రదర్ది, ఇది మా బ్రదర్ అకౌంట్, ఇది మా బ్రదర్ది. ఇప్పుడు ఈమె తీసుకున్న 40,000 లక్ష లోపు మాఫీ అన్నాడు. ఈమె పేరు లిస్ట్ లో లేనే లేదు. లేదు. మా వదినది ఇది. మీ వదినది అంటే ఈమెకు సెపరేట్ రేషన్ కార్డు ఉందా? సెపరేట్ లేదు మేడం రేషన్ కార్డు. నాకు రేషన్ కార్డుతో సంబంధం లేదన్నారు కదా. ఇప్పుడు ఈ రోజు చెప్పిండి అలా రేషన్ కార్డు సంబంధం లేదు, పాస్బుక్ తీసుకొని చెప్పిండి. సో ఇది ఈమె తీసుకుంది ఎంత? అన్న భార్య కుటుంబంలో తీసుకున్న వాళ్ళలో ఒక్కరికి అవుతుంది. రేషన్ కార్డు లేదని చెప్పి ఈమెకు చేయలేదు, మాకేమో చేసిరు. తీసుకున్నది 18,000, మిత్తి 4,300 ఇంకా కడితేనే రెన్యువల్ చేస్తామని చెప్తున్నారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో మొత్తం మేము మిత్తి అసలు కట్టి రుణమాఫీ చేస్తున్నామని చెప్తున్నారు. బ్యాంకు పోతే ఇప్పుడు మేము కట్టమంటే ఏమంటున్నారు? ఇప్పుడు ఈ 4,300 కట్టి ఆ 4,300 కడితేనే మీకు కొత్త లోన్ శాంక్షన్ చేస్తాం, లేకుంటే చేయమని చెప్తున్నారు. ఇప్పుడు బ్యాంకు నుంచే వస్తున్నాను, 100 మంది ఆడ ఉండరు, అందరు ఇదే సమస్య. కొంపల్లి బ్యాంక్, కొంపల్లి కెనరా బ్యాంక్, కొంపల్లి కెనరా బ్యాంక్, అది కొంపల్లి కెనరా బ్యాంక్ మేడం, కొంపల్లి. మేడం ఇక్కడ బ్యాంకు వాళ్ళది కూడా పోయినసారి కెనరా బ్యాంకు, ఇక్కడ ప్రభుత్వాలు ఏదైనా ఉండొచ్చు, కాంగ్రెస్ కమ్యూనిస్ట్ ఇంకా అట్లా కేసీఆర్ ఉన్నప్పుడు కూడా ఇదే కెనరా బ్యాంకు అన్ని బ్యాంకులు మాఫైనాయి 1,00,000 వరకు, వాస్తవం కదా? అవును మేడం. అన్ని బ్యాంకులు మాఫైనాయి, ఓన్లీ కెనరా బ్యాంకు మాత్రమే 1,00,000 రూపాయలు వాళ్ళు ఓల్డ్ పాత. అయితే ఈ వడ్డీ మాత్రము ఈ యొక్క బ్యాంకే కాదు, ఇంకా మిగతా బ్యాంకులు కూడా కట్టామన్నారు. ఎందుకంటే మేము ఇప్పుడు అది కెనరా బ్యాంక్ మేడం. నేను ఇప్పుడు మేడం మేనేజర్ కూడా అడిగినా, గైడ్లైన్స్ ప్రకారమే ఉంటది, అట్లే ఉండదు. గవర్నమెంట్ గైడ్లైన్స్ ఏం చెప్తుంది? వడ్డీ అసలు కలిపి మొత్తం మాఫీ అంటారు. మనం మీ ఛానల్ తీసుకునే పోదాము. ఇప్పుడు డిసెంబర్ 9 నుంచి ఇప్పటి వరకు 4,300, 18,000 ఇప్పుడే పోదాం. ఎంత ఇప్పుడు ఈ 6 నెలల వడ్డీ ఇంత అయింది అంటున్నాడు. చూద్దాం అంత అవుద్దా, ఏ రూపాయి వేసిండా, ₹1 వేసిండా, ఇప్పుడే నీ ఛానల్ తీసుకొని పోదాం. ఎట్లా అడుగుతుంది? తర్వాత వదిలేసాయి 18,000 రూపాయలకి ఆయన కూడా పాయింటే కదా, మరి 4,300 ఎట్లా కొట్టామని మేము అడిగినాం మేడం. మేము అడుగుతానే ప్రతి ఒక్క క్యాండిడేట్ కి అసలు అవుతుందండి, మిత్తి కట్టుకోవాల్సిందే. ఒక్క నిమిషం, అది కాదంట. ఈ బ్యాంక్ లో చెప్పడం ఏంటంటే అసలు అవుతుంది, మిత్తి అవ్వట్లేదని చెప్పిండ్రు. అందరికి అట్లనే అవుతుందని చెప్తున్నారు. అందరికి అసలే అవుతుంది, మిత్తి అవ్వట్లేదు. ఇదైతే వాస్తవం ఉండొచ్చు. నాది ఇప్పుడు నేను అదే చెప్పినా కదా మేడం, నేను 99,000 తీసుకున్నా, 99,000 మాఫీ అయింది నాకు. అయితే అర్థమైంది. ఇప్పుడు పాయింట్ లేదు, ఇప్పుడు పాయింట్ వాళ్ళకు కూడా అసలు వడ్డీ మాఫీ అయితే లేదు, అసలు మాత్రమే మాఫీ అవుతుంది. అర్థమైంది ఇప్పుడు. అవునవును, 18,000కి అంత కాదు. మనం చూద్దాం. ఇప్పుడు పోదాం బ్యాంకు, మీ ఛానల్ తీసుకొని పోదాం. లేదు, అసలు మాఫీ అవుతుంది, వడ్డీ మాఫీ అయితే లేదు. ఇది ఈ బ్యాంకు వాళ్ళు మీరు కూడా మీ అసలు కూడా మీరు చేయండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే అసలు ఏ బ్యాంకులైనా అవుతుందా, ఈ ఒక్క బ్యాంకులైనా? పోయినసారి ఒక్క నిమిషం, కెనరా బ్యాంకులో పోయినసారి ఓన్లీ కెనరా బ్యాంకు, మనం ఇక్కడ ప్రభుత్వాలు తప్పు పట్టలేదు, ఓన్లీ కెనరా బ్యాంకు. అప్పుడు కేసీఆర్ మాఫీ చేసింది 1,00,000 రూపాయలు. పాపం ఈడు పంపిస్తే, ఈ కెనరా బ్యాంకు పంపిస్తే ఆయన మాఫీ అయ్యేది 1,00,000. అప్పుడు ప్రతి రైతుకు అయ్యేది, అప్పుడు ఆ టైంలో అయిపోయేది, ఆ టైంలోనే కేసీఆర్ పీరియడ్నే అయిపోయేది. అడగండి. కాకపోతే మీరు బ్యాంకు దగ్గర ఉన్న వాళ్ళందరూ ఏమంటున్నారు? అందరిది అవుతుంది మేడం, ప్రతి ఒక్కరికి అసలు అవుతుంది, వడ్డీ రాసిస్తున్నారు, ఒక్కొక్కరికి ఎంతెంత పడుతుందో రాసి కట్టుకోమంటారు. ఇది మా బ్రదర్ది మేడం. ఇది మీ బ్రదర్ది. మీ వదిన పేరు మీద ఉన్నది కాలేదు. 40,000 తీసుకుందామా, ఆమె కాలేదు. సో ఈమెకు వడ్డీ అసలు 40,000 అసలే కాలేదు. వీళ్ళు పంపడం మేడం, లిస్ట్ పంపాలి కదా. అంటే మరి ఆయన చెప్పింది ఏంది, 2 లక్షల రూపాయలు రుణమాఫీ అన్నాడు. అందులో మరి వడ్డీల గురించి క్లారిటీ లేదు కాబట్టి మరి అది ఇప్పుడంతా గందరగోళంగా ఉంది. మేడం ఇప్పుడు ఏం చేయాలంటే, రైతు 18,000 తీసుకున్నాడు, అసలే మాఫీ అయింది. క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు 18,000 అసలే మాఫీ అయింది, మిత్తి అవుతలేదు. ఎప్పటి నుంచి ఎప్పుడు చేసినావు?
మేము 2 years అవుతుంది మేడం తీసుకొని లోను. 2 years అవుతుంది లోన్ తీసుకొని. 1 year బ్యాక్ రెన్యువల్ చేసినాం. 1 year చేయలేదు. ఆ 1 year ఇంట్రెస్ట్ ఇది అంటున్నాడు ఇప్పుడు. అసలు అయింది బాబు మీకు, అసలు అయింది, ఇంట్రెస్ట్ రాలేదు. లేదు ఎందుకో చెప్పనా, ఈయన 1 year రెన్యువల్ చేయలేదు. 1 year వినండి, 1 year రెన్యువల్ చేయకపోతే ఏమవుతుంది, చక్రవడ్డీ వేస్తాడు. ఈ చక్రవడ్డీ మీద ఈయన అమౌంట్ ఎక్కువ ఉంటుంది. ఈ అమౌంట్ ఎక్కువ తీసుకొని 7 నెలల వడ్డీ కూడా ఇంత పడి ఉంటుంది. అదే మేడం మేము కాదనట్లే మేడం, మేము కాదనట్లేదు. నీకు 2 ఏళ్ల వడ్డీ కూడా ఇంతే వస్తుందా? ఇంత వస్తుందా? చూద్దాం. నేను అట్లంటలేను, 18,000కు 2 ఏళ్ళకి ఎంత అవుతుంది పోనీ? ఇది ఈయన తీసుకున్న కానించే ఈ ఇంట్రెస్ట్. అవును, తీసుకున్న కానించే ఇంట్రెస్ట్. మీరు లెక్క చేద్దాం, బ్యాంకు పోయి ఇప్పుడు మీ ఛానల్ పెట్టి చెక్ చేద్దాం. పోదాం పరి.